వీధి కుక్కలు. దేశ రాజధాని నగరం ఢిల్లీలో కొన్ని రోజుల నుంచి కుక్కలు బీభత్సం సృష్టిస్తున్నాయి. అలాగే రేబిస్ తో ప్రజలు చనిపోతున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే కుక్కల బెడదపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. రాజధాని నగరంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో వీధి కుక్కలను గుర్తించి షెల్టర్లకు తరలించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. మనుషుల ప్రాణాల కన్నా జంతువుల సంక్షేమం అంత ముఖ్యమేమీ కాదని వివరించింది. సుప్రీం జారీ చేసిన ఆదేశాలను 8 వారాల్లో అమలు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. నేషనల్ క్యాపిటల్ రీజియన్లో రోజుకి వీధి కుక్కల సమస్యలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. ఈ కుక్కల సమస్యలను తీవ్రంగా పరిగణించిన సుప్రీం నగరంలో చుట్టుపక్కల ఉన్న అన్ని వీధి కుక్కలను 8 వారాల్లోగా ఆశ్రయ కేంద్రాలకు తరలించాలని కోర్టు స్పష్టం చేసింది. ఈ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం ప్రజల ఆందోళనకు సంబంధించి కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను లేవనెత్తింది. రేబీస్ తో చనిపోయిన వారిని ఎవరు తీసుకొస్తారని ఘాటుగా ప్రశ్నించింది. చనిపోయిన వారి కుటుంబ సభ్యులను ఎవరు ఆదుకుంటారంటూ మండిపడింది. ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలోని మున్సిపల్ అధికారులు తక్షణమే ప్రత్యేక డాగ్ షెల్టర్లను ఏర్పాటు చేయాలని కోర్టు ఆదేశించింది. కుక్కలను పట్టుకోవటం, స్టెరిలైజేషన్, టీకాలు వేయడంలో శిక్షణ పొందిన సిబ్బందిని నియమించాలని సూచించింది. షెల్టర్ల నుంచి కుక్కలు తప్పించుకోకుండా సీసీటీవీలు ఏర్పాటు చేయాలని, కుక్కకాటు ఘటనలపై ఫిర్యాదుల కోసం వెంటనే హెల్ప్ లైన్ ప్రారంభించాలంటూ స్పష్టం చేసింది. అవసరమైతే ఈ పని కోసం ప్రత్యేక దళాన్ని ఏర్పాటు చేసుకోవచ్చని సూచించింది. గతంలో కుక్కల తరలింపు కోసం ఒక స్థలాన్ని గుర్తించగా జంతు హక్కుల కార్యకర్తలు స్టే ఆర్డర్ తెచ్చారని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. కొంతమంది జంతు ప్రేమికుల కోసం మన పిల్లలను బలివ్వలేవు అంటూ వ్యాఖ్యానించింది. తరలింపును అడ్డుకునే ఉద్దేశంతో వీధి కుక్కలను దత్తత తీసుకోవడానికి కూడా అనుమతించేది లేదంటూ తేల్చి చెప్పింది. వీధి కుక్కల బెడద అనేది కేవలం ఒక ఇబ్బందికరమైన సమస్య మాత్రమే కాదని, అది ప్రజల ప్రాణాలకు ముప్పు వాటించే ప్రధానమైన ప్రజా భద్రతా సమస్యగానే సుప్రీంకోర్టు పేర్కొంది. వీధి కుక్కలు, వాటిని పెంచుకునే ప్రజల హక్కుల సమతుల్యత సాధించాల్సిన అవసరం ఉందని కోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. ఢిల్లీలో గత కొన్ని నెలల నుంచి వీధి కుక్కల సమస్య పెరిగింది. రాత్రి సమయంలో ఉద్యోగం చేసుకుని ఇంటికి వెళ్లే వారిని, అలాగే ఉదయం వేళ వాకింగ్ కు వెళ్లే వారిని వీధి కుక్కలు వెంటాడి కరుస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రాణాలు కోల్పోయిన వారు కూడా ఉన్నారు. ముఖ్యంగా ప్రజలకు రేబీస్ వ్యాధి సోకి చనిపోతున్నారు. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సుప్రీం ఆదేశాలు ప్రజలందరికీ ఊరట కలిగించే అంశంగా వివరించింది. ఈ ఆదేశాలన్నింటినీ అమలు చేసేందుకు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్, ఇతర స్థానిక సంస్థలు చర్యలు తీసుకోవాలని తెలిపింది. షెల్టర్లకు తరలించిన ఏ ఒక్క కుక్కను కూడా తిరిగి వీధుల్లోకి వదలకూడదని, ఈ ఆదేశాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని కోర్టు హెచ్చరించింది. ఈ ఏడాది జనవరి నుంచి జూన్ మధ్య ఢిల్లీలో 49 రేబీస్ కేసులు, 35,198 కుక్కకాటు ఘటనలు నమోదైనట్టు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. పరిస్థితి తీవ్రంగా ఉందని, తక్షణ చర్యలు అత్యవసరమని కోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది. వీధి కుక్కలు. దేశ రాజధాని నగరం ఢిల్లీలో కొన్ని రోజుల నుంచి కుక్కలు బీభత్సం సృష్టిస్తున్నాయి. అలాగే రేబిస్ తో ప్రజలు చనిపోతున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే కుక్కల బెడదపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. రాజధాని నగరంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో వీధి కుక్కలను గుర్తించి షెల్టర్లకు తరలించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. మనుషుల ప్రాణాల కన్నా జంతువుల సంక్షేమం అంత ముఖ్యమేమీ కాదని వివరించింది. సుప్రీం జారీ చేసిన ఆదేశాలను 8 వారాల్లో అమలు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. నేషనల్ క్యాపిటల్ రీజియన్లో రోజుకి వీధి కుక్కల సమస్యలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. ఈ కుక్కల సమస్యలను తీవ్రంగా పరిగణించిన సుప్రీం నగరంలో చుట్టుపక్కల ఉన్న అన్ని వీధి కుక్కలను 8 వారాల్లోగా ఆశ్రయ కేంద్రాలకు తరలించాలని కోర్టు స్పష్టం చేసింది. ఈ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం ప్రజల ఆందోళనకు సంబంధించి కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను లేవనెత్తింది. రేబీస్ తో చనిపోయిన వారిని ఎవరు తీసుకొస్తారని ఘాటుగా ప్రశ్నించింది. చనిపోయిన వారి కుటుంబ సభ్యులను ఎవరు ఆదుకుంటారంటూ మండిపడింది. ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలోని మున్సిపల్ అధికారులు తక్షణమే ప్రత్యేక డాగ్ షెల్టర్లను ఏర్పాటు చేయాలని కోర్టు ఆదేశించింది. కుక్కలను పట్టుకోవటం, స్టెరిలైజేషన్, టీకాలు వేయడంలో శిక్షణ పొందిన సిబ్బందిని నియమించాలని సూచించింది. షెల్టర్ల నుంచి కుక్కలు తప్పించుకోకుండా సీసీటీవీలు ఏర్పాటు చేయాలని, కుక్కకాటు ఘటనలపై ఫిర్యాదుల కోసం వెంటనే హెల్ప్ లైన్ ప్రారంభించాలంటూ స్పష్టం చేసింది. అవసరమైతే ఈ పని కోసం ప్రత్యేక దళాన్ని ఏర్పాటు చేసుకోవచ్చని సూచించింది. గతంలో కుక్కల తరలింపు కోసం ఒక స్థలాన్ని గుర్తించగా జంతు హక్కుల కార్యకర్తలు స్టే ఆర్డర్ తెచ్చారని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ధర్మాసనం తీవ్రంగా స్పందించింది.
కొంతమంది జంతు ప్రేమికుల కోసం మన పిల్లలను బలివ్వలేవు అంటూ వ్యాఖ్యానించింది. తరలింపును అడ్డుకునే ఉద్దేశంతో వీధి కుక్కలను దత్తత తీసుకోవడానికి కూడా అనుమతించేది లేదంటూ తేల్చి చెప్పింది. వీధి కుక్కల బెడద అనేది కేవలం ఒక ఇబ్బందికరమైన సమస్య మాత్రమే కాదని, అది ప్రజల ప్రాణాలకు ముప్పు వాటించే ప్రధానమైన ప్రజా భద్రతా సమస్యగానే సుప్రీంకోర్టు పేర్కొంది. వీధి కుక్కలు వాటిని పెంచుకునే ప్రజల హక్కుల సమతుల్యత సాధించాల్సిన అవసరం ఉందని కోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. ఢిల్లీలో గత కొన్ని నెలల నుంచి వీధి కుక్కల సమస్య పెరిగింది. రాత్రి సమయంలో ఉద్యోగం చేసుకుని ఇంటికి వెళ్లే వారిని, అలాగే ఉదయం వేళ వాకింగ్కు వెళ్లే వారిని వీధి కుక్కలు వెంటాడి కరుస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రాణాలు కోల్పోయిన వారు కూడా ఉన్నారు. ముఖ్యంగా ప్రజలకు రేబీస్ వ్యాధి సోకి చనిపోతున్నారు. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సుప్రీం ఆదేశాలు ప్రజలందరికీ ఊరట కలిగించే అంశంగా వివరించింది. ఈ ఆదేశాలన్నింటినీ అమలు చేసేందుకు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్, ఇతర స్థానిక సంస్థలు చర్యలు తీసుకోవాలని తెలిపింది. షెల్టర్లకు తరలించిన ఏ ఒక్క కుక్కను కూడా తిరిగి వీధుల్లోకి వదలకూడదని, ఈ ఆదేశాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని కోర్టు హెచ్చరించింది. ఈ ఏడాది జనవరి నుంచి జూన్ మధ్య ఢిల్లీలో 49 రేబీస్ కేసులు, 35,198 కుక్కకాటు ఘటనలు నమోదైనట్టు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. పరిస్థితి తీవ్రంగా ఉందని, తక్షణ చర్యలు అత్యవసరమని కోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది. వీధి కుక్కలు దేశ రాజధాని నగరం ఢిల్లీలో కొన్ని రోజుల నుంచి కుక్కలు బీభత్సం సృష్టిస్తున్నాయి. అలాగే రేబీస్ తో ప్రజలు చనిపోతున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే కుక్కల బెడదపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. రాజధాని నగరంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో వీధి కుక్కలను గుర్తించి షెల్టర్లకు తరలించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. మనుషుల ప్రాణాల కన్నా జంతువుల సంక్షేమం అంత ముఖ్యమేమీ కాదని వివరించింది. సుప్రీం జారీ చేసిన ఆదేశాలను 8 వారాల్లో అమలు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. నేషనల్ క్యాపిటల్ రీజియన్లో రోజు రోజుకి వీధి కుక్కల సమస్యలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. ఈ కుక్కల సమస్యలను తీవ్రంగా పరిగణించిన సుప్రీం నగరంలో చుట్టుపక్కల ఉన్న అన్ని వీధి కుక్కలను 8 వారాల్లోగా ఆశ్రయ కేంద్రాలకు తరలించాలని కోర్టు స్పష్టం చేసింది. ఈ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం ప్రజల ఆందోళనకు సంబంధించి కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను లేవనెత్తింది. రేబీస్తో చనిపోయిన వారిని ఎవరు తీసుకొస్తారని ఘాటుగా ప్రశ్నించింది. చనిపోయిన వారి కుటుంబ సభ్యులను ఎవరు ఆదుకుంటారంటూ మండిపడింది. ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలోని మున్సిపల్ అధికారులు తక్షణమే ప్రత్యేక డాగ్ షెల్టర్లను ఏర్పాటు చేయాలని కోర్టు ఆదేశించింది. కుక్కలను పట్టుకోవటం, స్టెరిలైజేషన్, టీకాలు వేయడంలో శిక్షణ పొందిన సిబ్బందిని నియమించాలని సూచించింది. షెల్టర్ల నుంచి కుక్కలు తప్పించుకోకుండా సీసీటీవీలు ఏర్పాటు చేయాలని, కుక్కకాటు ఘటనలపై ఫిర్యాదుల కోసం వెంటనే హెల్ప్ లైన్ ప్రారంభించాలంటూ స్పష్టం చేసింది. అవసరమైతే ఈ పని కోసం ప్రత్యేక దళాన్ని ఏర్పాటు చేసుకోవచ్చని సూచించింది. గతంలో కుక్కల తరలింపు కోసం ఒక స్థలాన్ని గుర్తించగా జంతు హక్కుల కార్యకర్తలు స్టే ఆర్డర్ తెచ్చారని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. కొంతమంది జంతు ప్రేమికుల కోసం మన పిల్లలను బలివ్వలేవు అంటూ వ్యాఖ్యానించింది. తరలింపును అడ్డుకునే ఉద్దేశంతో వీధి కుక్కలను దత్తత తీసుకోవడానికి కూడా అనుమతించేది లేదంటూ తేల్చి చెప్పింది. వీధి కుక్కల బెడద అనేది కేవలం ఒక ఇబ్బందికరమైన సమస్య మాత్రమే కాదని, అది ప్రజల ప్రాణాలకు ముప్పు వాటించే ప్రధానమైన ప్రజా భద్రతా సమస్యగానే సుప్రీంకోర్టు పేర్కొంది. వీధి కుక్కలు వాటిని పెంచుకునే ప్రజల హక్కుల సమతుల్యత సాధించాల్సిన అవసరం ఉందని కోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. ఢిల్లీలో గత కొన్ని నెలల నుంచి వీధి కుక్కల సమస్య పెరిగింది. రాత్రి సమయంలో ఉద్యోగం చేసుకుని ఇంటికి వెళ్లే వారిని, అలాగే ఉదయం వేళ వాకింగ్కు వెళ్లే వారిని వీధి కుక్కలు వెంటాడి కరుస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రాణాలు కోల్పోయిన వారు కూడా ఉన్నారు. ముఖ్యంగా ప్రజలకు రేబీస్ వ్యాధి సోకి చనిపోతున్నారు. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సుప్రీం ఆదేశాలు ప్రజలందరికీ ఊరట కలిగించే అంశంగా వివరించింది. ఈ ఆదేశాలన్నింటినీ అమలు చేసేందుకు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్, ఇతర స్థానిక సంస్థలు చర్యలు తీసుకోవాలని తెలిపింది. షెల్టర్లకు తరలించిన ఏ ఒక్క కుక్కను కూడా తిరిగి వీధుల్లోకి వదలకూడదని, ఈ ఆదేశాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని కోర్టు హెచ్చరించింది. ఈ ఏడాది జనవరి నుంచి జూన్ మధ్య ఢిల్లీలో 49 రేబీస్ కేసులు, 35,198 కుక్కకాటు ఘటనలు నమోదైనట్టు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. పరిస్థితి తీవ్రంగా ఉందని, తక్షణ చర్యలు అత్యవసరమని కోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది.